హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పిఐకి సంబంధించి 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, వాటిని గురించి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఆత్మ ఎదుగుదలకు సహాయపడేదే విద్య అనేసి ఎవరన్నారు? ఆప్షన్ ఏ ఉపనిషత్తులు, ఆప్షన్ బి వివేకానంద, ఆప్షన్ సి అరవిందుడు, ఆప్షన్ డి గాంధీ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అరవిందుడు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతి పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి వివేకానంద, ఆప్షన్ డి అరవిందుడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్న వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ ఏ జిడ్డు కృష్ణమూర్తి, ఆప్షన్ బి జాకిర్ హుస్సేన్, ఆప్షన్ సి రూసో, ఆప్షన్ డి కొమేనియస్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జాకిర్ హుస్సేన్. నెక్స్ట్ క్వశ్చన్, జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపించేదే విద్య అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ సి జిడ్డు కృష్ణమూర్తి, ఆప్షన్ డి దయానంద సరస్వతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జిడ్డు కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉండేది అసలైన విద్య అని పేర్కొన్నది. ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి జాకిర్ హుస్సేన్, ఆప్షన్ సి జాన్ డ్యూయి, ఆప్షన్ డి కొఠారి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కొఠారి. నెక్స్ట్ క్వశ్చన్, మనుషుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను వ్యక్తం చేయడమే విద్య అని నిర్వచించింది. ఆప్షన్ ఏ వివేకానంద, ఆప్షన్ బి ఋగ్వేదం, ఆప్షన్ సి ఉపనిషత్తులు, ఆప్షన్ డి యజ్ఞవల్కుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్, వేద విద్య కాలంలో పురుషుని జీవితాన్ని ఎన్ని ఆశ్రమ ధర్మాలుగా వర్గీకరించారు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 4. నెక్స్ట్ క్వశ్చన్, వేద విద్య విధానం ఏ శ్లోకంతో ప్రారంభం అవుతుంది? ఆప్షన్ ఏ సరస్వతి మంత్రం, ఆప్షన్ బి గురుదేవో భవ శ్లోకం, ఆప్షన్ సి గాయత్రి మంత్రం, ఆప్షన్ డి పైవన్ని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గాయత్రి మంత్రం. నెక్స్ట్ క్వశ్చన్, వేద విద్య ప్రారంభ వయస్సులో సరికానిది గుర్తించండి. ఆప్షన్ ఏ బ్రాహ్మణులకు 8 సంవత్సరాలు, ఆప్షన్ బి క్షత్రియులకు 10 సంవత్సరాలు, ఆప్షన్ సి వైశ్యులకు 12 సంవత్సరాలు, ఆప్షన్ డి శూద్రులకు 13 సంవత్సరాలు. వేద విద్యలో శూద్రులకు విద్యా అవకాశమే లేదు కాబట్టి మనకి సరికానిది అని అడగడం జరిగింది, కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్, వేద విద్య విధానంలో బోధన పద్ధతి అయిన వాచిక పద్ధతిలో లేని దశను గుర్తించండి. ఆప్షన్ ఏ శ్రవణం, ఆప్షన్ బి మనన, ఆప్షన్ సి శ్రతధరులు, ఆప్షన్ డి నిధిధ్యాసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రతధరులు.